ఫోర్త్ టీం ఫస్ట్ రౌండ్ 40, సెకండ్ రౌండ్ 30, మొత్తం 70. ఫిఫ్త్ టీం ఫస్ట్ రౌండ్ 95, సెకండ్ రౌండ్ 40, మొత్తం టోటల్ 135. సిక్స్త్ టీం ఫస్ట్ రౌండ్ 75, సెకండ్ రౌండ్ 100, మొత్తం 175. సెవెంత్ టీం ఫస్ట్ రౌండ్ 30, సెకండ్ రౌండ్ 10, టోటల్ 40. ఎయిత్ టీం ఫస్ట్ రౌండ్ 70, సెకండ్ రౌండ్ 70, టోటల్ 140. నైన్త్ టీం ఫస్ట్ రౌండ్ 85, సెకండ్ రౌండ్ 65, టోటల్ 150. లాస్ట్ 10th టీం ఫస్ట్ రౌండ్ 15, సెకండ్ రౌండ్ 30, టోటల్ 45. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 2024 సంవత్సరం ఈ బైబిల్ క్విజ్ మరి భోజనానంతరము మరి సెకండ్ సెషన్ ప్రారంభిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల యేసయ్య, గనుడా గొప్ప దేవునికి స్తోత్రం నాయన. అయా, అనేక సంవత్సరాలుగా అయా మా యొక్క పల్నాడు దైవసేవకుల సహవాసం ఆధ్వర్యంలో అయా అనేక మంది బిడ్డలు నాయన అయా భారంతో ప్రభా ఈ యొక్క క్విజ్ను ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభా. అయా ఈ క్విజ్ తండ్రి ప్రారంభించి ఇంతవరకు తండ్రి నీకు మహిమకరంగా జరిపించిన దేవానికి స్తోత్రం. అయా ఈ యొక్క ఆఖరి రౌండ్లో నాయన నీ సన్నిధి ఉంచండి. బైబిల్ యొక్క పరిజ్ఞానములు అయా ఉన్నటువంటి ప్రజలందరూ బిడ్డలందరూ ప్రభువానికి స్తోత్రం జ్ఞానము కలిగి సమయోచిత ఆలోచనతో నాయన జవాబు చెప్పడానికి దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభువుల చేతికి అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇసి లోబిన్ చేయండి అన్న. ఓకే, ఒక 3 కుర్చీలు ఇడేస్తే ఏ రౌండ్ని వాళ్ళని ముందు స్లిప్లు ఇచ్చేయండి. స్లిప్లు ఇస్తే ఏ నెంబర్ ఎవరికి వస్తుందో వారిని బట్టి ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ అడుగుతాము. ఆ తర్వాత ఈ నెంబర్లో కూడా ఇవ్వండి. ఇక్కడే కొంచెం దూరంగా, మరి మేము ఏదైనా మాట్లాడినా ఆన్సర్ వాళ్ళకి తెలియకుండా రైట్ ఆర్ రాంగ్ అని. రైట్, స్లిప్స్ మీ దగ్గరికి వస్తాయి. ఈచ్ వన్ టీము 5 స్లిప్స్ తీసుకోండి. ప్రతి టీం ఇక్కడికి వస్తారు. డైరెక్ట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తారో ఆ క్వశ్చన్కి 20 మార్క్స్ ఉంటాయి. కాబట్టి క్లారిటీగా చెప్పండి, టైం చక్కగా తీసుకొని చెప్పండి. కనీసం 2 ఆన్సర్లైనా చెప్పాలి. కనీసం 2 ఆన్సర్లైనా చెప్పాలి థర్డ్ రౌండ్లో. కానీ 2కి మించి ఉంటాయి. కొన్నిటికి 2 ఉన్నా కానీ కనీసం 2 అయినా చెప్పాలి. ఒకటి చెప్పిన హాఫ్ మార్క్స్ కూడా ఇవ్వం. 2 కంప్లీట్గా క్వశ్చన్కి వచ్చి 2 ఆన్సర్లు పైగా ఉంటాయి. 2 చెప్పాలి.
పవర్ బాక్స్ ఉంది ఇక్కడ ఇంకా, కానీ ఒక్క లైవ్ కూడా లేకుండా చేశారా? ఈరోజు 5-6 లైవ్లు ఇస్తారని చెప్పారు మాకు మార్నింగ్ న్యూస్. పల్నాడు దేవశాఖల సాహసం ఒకటి, సమర్పణ ఒకటి, బేతేలు ఒకటి, ఇలాగా మొత్తం ఈరోజు కానీ మొత్తం నైట్కి పెట్టేసి మొత్తం లింక్స్ అని పెట్టేసి చూస్తారు. నువ్వు మన దానికి పెట్టే, నేను ఫేస్బుక్లో మన దానికి పెట్టాను పల్నాడు దేవశాఖల సాహసం. ఈ కనపడతాయా చదువుతారా? నాకు పేపర్ ఎందు నువ్వు అంతలో గుంజుకుంటున్నావు. మన చూడు ఫోన్ చేయాలి. ఓకే అమ్మా జాయ్. ఓకే, థర్డ్ రౌండ్ని ప్రారంభిద్దాం. పల్నాడు దేవసేవకుల సహవాస అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు జాన్వేస్లీ గారు ఫస్ట్ టీంని 5 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగా ఒక్కొక్కరు షేర్ చేసుకుని కొన్ని టీంలని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే మరొకసారి అడగండి, క్లియర్గా వినండి. సో నలుగురు ఉన్నాం కనుక మీకు చక్కగానే ఆన్సర్ అయినదో కాదో చెప్తాం. ఓకేమ్మా? ఓకే. ఏథెన్స్లో పౌలును హత్తుకున్నవారు ఎవరు? ఏథెన్స్లో పౌలును హత్తుకున్నవారు ఎవరు? ఇక్కడికి వస్తారు ఇచ్చేసి పట్టుకోండి. 20 మార్కులండి. అరియోపగీతుడైన దియోనిసిరి దమరి కొందరు. అరియోపగీతుడైన దియోనిసిరి దమరి అని ఒక స్త్రీ మరికొందరు. కింద పైన చూడు, అర్చించేసి అన్న. 59. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రభునందు ఎలా ఉండాలని సంఘానికి సహోదరులారా, ఏ హెచ్చరికను ఏ మెప్పైనను ఉండిన ఎడల మీరు ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో వాటి యందు మీరు ఏవి మాన్యమైన వాటి యందు మీరు ధ్యానం ఉంచుకొనుడి. రాంగ్. నెక్స్ట్ 26.
26 లేదే 25. ఇంకో నెంబర్ తీసుకోండి. ఎక్స్ట్రా ఉన్నాయి. 31. పొంప్లి తండ్రి దేని చేత బాధపడ్డాడు? పొంప్లి తండ్రి దేని చేత బాధపడ్డాడు? అంతే. జ్వరము చేతను, రక్తభేది చేతను. రైట్ ఆన్సర్. చాలు, 2 ఆన్సర్స్. 2 చెప్పాలి. 47. ఎనిమిదవ అధ్యాయంలో ఎవరెవరు బాప్తిసం పొందారు? ఎవరి చేత పొందారు? 8వ అధ్యాయంలో ఎవరెవరు బాప్తిస్మము పొందారు? ఎవరి చేత పొందారు? ఫిలిప్పు చేత సమరయ పట్టణస్థులు నపుంసకుడు. రైట్ ఆన్సర్. 20 మార్క్స్. 32. పౌలును మొత్తం ఎంతమంది అధికారులు సభలో విచారించారు? పౌలును మొత్తం ఎంతమంది అధికారులు సభలో విచారించారు? సార్ మళ్ళీ క్వశ్చన్ సార్. పౌలును మొత్తం ఎంతమంది అధికారులు సభలో విచారించారు? అమ్మా, మనుషుల పేర్లు. సహస్రాధిపతి అయిన క్లౌదియా లూసియా, అధిపతి అయిన ఫేలిక్సు, ఫోర్క్యా ఫేస్తు. ఓకే, రైట్ ఆన్సర్. 20 మార్క్స్ అయిపోయినాయి మీ క్వశ్చన్స్. 5. ఓకే, నెక్స్ట్ సెకండ్ టీమ్. ఓకే, సెకండ్ టీమ్. ఒక క్వశ్చన్ కూడా రాలా. ఓకే, రెడీ అమ్మా? నాకేం ఇవ్వద్దు. ఒక నెంబర్ చెప్పి దాని స్లిప్కి జేబులో పెట్టుకొని లేకుంటే తీసేయండి. మీరే చెప్పండి ఒక నెంబరు. 51. దావీదును గూర్చి 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? దావీదును గూర్చి 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? దావీదును గూర్చి 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? సార్ చెప్పండి. దావీదును గూర్చి 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమిటి? దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఓకే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
రాంగ్ ఆన్సర్. ఇంకో నెంబర్ చెప్పండి. 48. ఈ గ్రంథంలో ఎంతమంది కుంటివారు స్వస్థత పొందారు? ఏ స్థలంలో? ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో ఎంతమంది కుంటివారు స్వస్థత పొందారు? ఏ స్థలంలో? నా వాడు శృంగారపు ద్వారం దగ్గర ఒకతున్నాం. నెక్స్ట్ స్థలమా సార్? చెప్పండి, మీకు తెలిసిన పేర్లు చెప్పండి. రైట్ ఆర్ రాంగ్ నేను తీసుకుంటాను. మీరేం టెన్షన్ పడద్దు, మీకు తెలిసిన ఆన్సర్ క్లారిటీగా స్పష్టంగా చెప్పండి. ఆన్సర్ ఒకటే కదా సార్? 2 ఆన్సర్లు ఉంటాయి. ప్రతి దానికి 2కి మించి ఉంటాయి. 2, 3, 4 ఉంటాయి. అందులో 2 మాకు చెప్తే చాలు. మరలా చెప్తాను. ఈ గ్రంథంలో ఎంతమంది కుంటివారు స్వస్థత పొందారు? ఏ స్థలంలో పొందారు? 2. శృంగారపు దేవాలయం దగ్గర ఒకతను కుంటివాడు. నెక్స్ట్ ఓకే, పాస్. ఇంకో నెంబరు పాస్ ఏముండదు. ఇంకో నెంబర్ చెప్పండి. 20. 20. మాసిదోనియాకు పౌలు ఎవరెవరిని పంపించాడు? మాసిదోనియాకు పౌలు ఎవరెవరిని పంపించాడు? దయ్యూను తిమోతియును. రాంగ్ ఆన్సర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకో నెంబరు. సహస్రాధిపతి పౌలును యెరూషలేము నుండి ఎక్కడకు పంపించాడు? ఏ సమయంలో పంపించాడు? సహస్రాధిపతి పౌలును యెరూషలేము నుండి ఎక్కడికి పంపించాడు? ఏ సమయంలో పంపించాడు? కైసరియకు పంపించాడు. రాత్రి 9 గంటల వేళ. రైట్ ఆన్సర్. 20 మార్క్స్. ఇంకేమైనా ఉన్నాయి అమ్మా? 22. ఏది వెంటనే వచ్చే నెంబర్లో. అపోస్తుల కార్యములలో అననీయ అనే పేరు గల వారు ఎందరు ఉన్నారు? వారు ఎవరు? అపోస్తుల కార్యములలో అననీయ అనే పేరు గల వారు ఎందరు? వారు ఎవరు? అపోస్తుల కార్యములలో అననీయ అనే పేరు గల వారు ఎందరు? వారు ఎవరు? 2. చెప్పండి. 2 ఉన్నారు. తన భూమిని వెలను తీసుకొచ్చి అపోస్తుల పాదం మీద పెట్టి చనిపోయినటువంటి అననీయ ఒకరు. నెక్స్ట్ దేవుని శిష్యుడు అయినటువంటి అననీయ ఇంకొకరు. నెక్స్ట్ ప్రధాన యాజకుడు అయినటువంటి అననీయ. ఓకే, రైట్ ఆన్సర్.
అయిపోయినాయా? ఓకే, థర్డ్ రౌండ్, థర్డ్ టీమ్, సారీ థర్డ్ టీమ్. ఓకే అమ్మా, రెడీయా? నెంబర్ చెప్పండి అమ్మా. 1. గ్రంథకర్త తన మొదటి గ్రంథంలో వేటిని గురించి రచించాడు? గ్రంథకర్త తన మొదటి గ్రంథంలో వేటిని గూర్చి రచించాడు? ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని ఆ మొదటి గ్రంథమున రచించింది. రైట్ ఆన్సర్. సెకండ్ నెంబర్. ఈ గ్రంథంలో వ్రాయబడిన మొదటి పాత నిబంధన లేఖనములు ఏమిటి? ఈ గ్రంథంలో వ్రాయబడిన మొదటి పాత నిబంధన లేఖనములు ఏమిటి? అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఓకే, రైట్ ఆన్సర్. నెంబర్. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏమిటి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏమిటి? ఓకే అమ్మా, చెప్పడం స్టార్ట్ చేయండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే చూచుకొనుటగాక, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏమిటి? మీరు ఏక మనస్కులగునట్లును ఏకభావముతోనూ ఏక ప్రేమ కలిగి. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. 7. 5. స్టెఫనుపై మోపబడిన నేరం ఏమిటి? స్టెఫనుపై మోపబడిన నేరం ఏమిటి? ఈ మనుష్యుడు పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడని రైట్ ఆన్సర్. యేసు ఈ చోటును పాడు. నెక్స్ట్ వన్. పౌలు ప్రభువును ఎక్కడ ఎలా చూశానని 22వ అధ్యాయంలో చెప్పాడు. పౌలు ప్రభువును ఎక్కడ ఎలా చూశానని 22వ అధ్యాయంలో చెప్పాడు. యెరూషలేములో దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా ప్రభువును చూచిదినని. ఒకసారి చెప్పండి. యెరూషలేములో దేవాలయంలో
ప్రార్థన చేయుటలో పరవశులున్నాయి ప్రభువును చూసి. రైట్ ఆన్సర్. అయిపోయినాయా? థ్యాంక్ యూ. నెక్స్ట్. స్లిప్పులు చూడండి, నెంబర్ ఎంతో చెప్పండి. ఒక్కొక్క నెంబర్ చెప్పండి. 13. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగువారు పాటించవలసిన అంశాలేవి? అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగువారు పాటించవలసిన అంశాలేవి? విగ్రహారాధన, వ్యభిచారము, గొంతు పిసికి చంపినది తినకూడదు, జాగ్రత్తలకు దూరంగా ఉండాలి. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్. దెయ్యం పట్టిన స్త్రీ యజమానులు పౌలు శీలపై ఏమని నేరారోపణ చేశారు? దెయ్యం పట్టిన స్త్రీ యజమానులు పౌలు శీలపై ఏమని నేరారోపణ చేశారు? రోమీలమైన మనము చేయకూడని ఆచారములు మనకి ప్రచురిస్తున్నాడు అని వాళ్ళ నేరారోపణ. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్. 20. మిక్కిలి ఆడంబరముతో అధికార మందిరంలోనికి వచ్చినది ఎవరు? మిక్కిలి ఆడంబరముతో అధికార మందిరంలోనికి వచ్చినది ఎవరు? అగ్రిప్ప రాజా ఫేస్తు అనుకుంటాను. మా అగ్రిప్ప రాజు ఫేస్తు. రాంగ్ ఆన్సర్. ఇంకో నెంబరు. యేసు నామం విరోధముగా తాను ఏ కార్యములు చేశాడని పౌలు 26వ అధ్యాయంలో చెప్పాడు. యేసు నామమునకు విరోధముగా తాను ఏ కార్యాలు చేశాడని పౌలు 26వ అధ్యాయంలో చెప్పాడు. యేసు పునరుద్ధానమును గురించి నేను విమర్శింపబడుతున్నాను అదని చెప్పాడు. యేసు నామమునకు విరోధముగా తాను ఏ కార్యాలు చేశాడని పౌలు 26వ అధ్యాయంలో చెప్పాడు. సంఘముని హింసించానని చెప్పాడు. యేసు నామమునకు విరోధముగా తాను ఏ కార్యాలు చేశాడని పౌలు 26వ అధ్యాయంలో చెప్పాడు. ఓకే, నెక్స్ట్ టీమ్ ఉన్నాయా? ఇంకోటి స్లిప్ 33. ఈ గ్రంథంలో వ్రాయబడిన శతాధిపతుల పేర్లు. ఈ గ్రంథంలో వ్రాయబడిన శతాధిపతుల పేర్లు. యూలీ ఫేస్తు. యూలీ కొర్నేలి. ఓకే, రైట్ ఆన్సర్. అయిపోయినాయా? ఓకే, నెక్స్ట్ టీమ్. ఐదో టీం.
అమ్మా ఒకటి మిస్ అయినట్టుంది. ఓకే, నెంబర్ 60. పౌలు ఎవరిని గూర్చి ఏడ్చుచూ చెప్పాడు, ఏమని చెప్పాడు? పౌలు ఎవరిని గూర్చి ఏడ్చుచూ చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను మీ వద్ద వెండినైనను బంగారంనైనను ఆశించట్లేదు. నా చేతులు కష్టపడి ఏ విధంగా పనిచేసినాయో అవి మీరందరూ చూశారని ఎఫెసు పెద్దలతో చెప్తున్నాను. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్. ఈ గ్రంథంలో దేవుని శాపం వలన చనిపోయిన వారు ఎంతమంది, వారెవరు? ఈ గ్రంథంలో దేవుని శాపం వలన చనిపోయిన వారు ఎంతమంది, ఎవరెవరు? హేరోదు ఒకళ్ళు, నెక్స్ట్ అననీయ సప్పీరా. ఓకే, రైట్ ఆన్సర్. ఇంకో నెంబర్. ఇంటి వారితో కూడా బాప్తీసం పొందిన వారు ఎవరు? ఇంటి వారితో కూడా బాప్తీసం పొందిన వారు ఎవరు? కొర్నేలి కుటుంబము, లూదియా కుటుంబం, చెరసాల అధిపతి కుటుంబం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పౌలుతో పాటుగా త్రోయకు వచ్చిన వారు ఎవరు? పౌలుతో పాటుగా త్రోయకు వచ్చిన వారు ఎవరు? తిమోతి, శీలా. పౌలుతో పాటుగా త్రోయకు వచ్చిన వారు ఎవరు? సమాజ మందిరంలో ఏమో ఎపిక్యూరియలతో స్తాయికులతో వాదించారు బయట సంత వీధిలో. సమాజ మందిరాల్లో నమ్మని యూదులతో. రాంగ్ ఆన్సర్. ఇంకేం లేవు కదా. నెక్స్ట్.
అమ్మా 16 కదా. పౌలు రోమా పట్టణంలో దేని గురించి ప్రకటించి ఏ సంగతులు బోధించాడు? పౌలు రోమా పట్టణంలో దేని గురించి ప్రకటించి ఏ సంగతులు బోధించాడు? పునరుద్ధానం గురించి మోషేకు సంబంధించిన మోషే పౌలు రోమా పట్టణంలో దేని గురించి ప్రకటించి ఏ సంగతులు బోధించారు? పునరుద్ధానం గురించి బోధించారు. తర్వాత ఇజ్రాయేల్ నిరీక్షణ గురించి, లేదా రాజ్యం గురించి, దేవుని రాజ్య విషయం గురించి. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. సైనికులు కొర్నేలి ఎలాంటి వాడు అని పేతురుతో చెప్పారు. సైనికులు కొర్నేలి ఎలాంటి వాడు అని పేతురుతో చెప్పారు. దేవుని యందు భయభక్తులు గలవాడును, నీతిపరుడును, యూదా ప్రజలందరి చేత మంచివాడను అనుకున్నాను. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చెదిరిపోయిన వారు ఎవరికి మాత్రమే వాక్యం బోధించి ఏ ఏ ప్రదేశములలో సంచరించారు? చెదిరిపోయిన వారు ఎవరికి మాత్రమే వాక్యము బోధించి ఏ ఏ ప్రదేశములలో సంచరించారు? యూదులకు మాత్రమే వాక్యం బోధించి ఫెనికే, అంతియోకియా, కుప్రా మీరు పూజ చేయండి. మళ్ళీ చెప్పమంటారా? ఓకే, అవసరం లేదు, మీరు చెప్పింది కంప్లీట్ చేసేస్తే మధ్యలో ఆపారేమో అనుకున్నాం మేము. లేదు లేదు. యూదులకు వాక్యం బోధిస్తూ ఫెనికే, అంతియోకియా, తర్వాత కుప్రాలు సంచరించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అపోస్తుల కార్యములలో సమాన వచనాలు గల అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? అపోస్తుల కార్యములలో సమాన వచనాలు గల అధ్యాయములు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి. మా 3 దాన్ని కంప్లీట్ చెప్పండి. సమాన సమాన వచనాలు గల అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? వచనాలు కూడా ఎన్ని ఉన్నాయి చెప్పాలి అంతే. వచనాలు, సమాన వచనాలు ఉన్న అధ్యాయాలు. రెండో అధ్యాయము. ఓకే, పాస్. నెక్స్ట్ వన్. 4.
స్టెఫెనుతో వాదించిన వారు ఎవరు? స్టెఫెనుతో వాదించిన వారు ఎవరు? లిబెర్తీనిలైన సమాజం వారు, అలెగ్జాంద్రియన్ సమాజంలో వారు, కిలికియా వాళ్ళు, తర్వాత రైట్ ఆన్సర్. అయిపోయినాయా? థ్యాంక్ యూ. నెక్స్ట్. నెంబర్ 8. చూపు కోల్పోయిన సౌలు ఎక్కడ, ఏ వీధిలో, ఎవరి ఇంట్లో ఎంతకాలం ఉన్నాడు? చూపు కోల్పోయిన సౌలు ఎక్కడ, ఏ వీధిలో, ఎవరి ఇంట్లో ఎంతకాలం ఉన్నాడు? తిన్నని దనబడిన వీధిలో, దమస్కు ప్రాంతంలో తిన్నని దనబడిన వీధిలో సౌలు 3 రోజులు చూపు కనపడుకోకుండా ఉన్నాడు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వాక్యం విన్న వెంటనే బాప్తిస్మం పొందిన వారు ఎవరు? వాక్యం విన్న వెంటనే బాప్తిస్మము పొందిన వారు ఎవరు? నపుంసకుడు, చెరసాల నాయకుడి కుటుంబం, కొర్నేలి కుటుంబం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5. 56. ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఏమని ప్రార్థించుచున్నాము అని చెప్పాడు? ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఏమని ప్రార్థించుచున్నాము అని చెప్పాడు? పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి కృతజ్ఞతతోనూ సంతోషముతో ఆనందముతో ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఫిలిప్పీ సంఘం గురించి సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేటి విషయమై జాగ్రత్తగా ఉండాలి పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు? వేటి విషయమై జాగ్రత్తగా ఉండాలి అని పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వేటి విషయమై జాగ్రత్తగా ఉండాలి అని పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు? ఓకే, నెక్స్ట్. పోయినట్టే. 25. ఒక్క ఆన్సర్ చెప్తే ఏం కదా, 2 ఆన్సర్లు ఉంటాయి, 2 చెప్పాలి. 2-3 ఆన్సర్లు ఉన్నాయి. 25. యూదుల చేత మంచివారిని అనిపించుకోవాలి అనుకున్న అధిపతులు ఎవరు? ఫెలిక్స్, పోర్క్యూ ఫెస్తు. ఓకే, రైట్ ఆన్సర్. ఇంకా అయిపోయినాయా? థ్యాంక్ యూ. నెక్స్ట్. తర్వాత 3 టీంల వారిని మోహన్ అన్న అడుగుతారు. హలో, చెప్పండి, నంబర్ చెప్పండి. 46. ఓకే. ఈ గ్రంథంలో రాయబడిన చివరి పాత నిబంధన లేఖనములు ఏమిటి? ఈ గ్రంథంలో రాయబడిన చివరి పాత నిబంధన లేఖనములు ఏమిటి? లేఖనం చెప్పాలి.
మీరు చెవులారా విని హృదయంతో గ్రహింపక ఉండండి. చెప్పండి హృదయంతో వీరి హృదయంలో కొవ్వినవి చెవులారని మనసారా గ్రహింపకున్న వీరి కళ్ళతో చూస్తున్నారు కానీ వాటిని గ్రహింపుకున్నారు, చెవులతో వాటిని చూడకున్నారు, చెవులతో వింటున్నారని గ్రహింపుకున్నారని యెషయా గురించి చెప్పినది సరియే కదా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టెన్షన్ పడవాకండి, టెన్షన్ పడకుండా కరెక్ట్గా చెప్పండి. 39. సంఘము ఏ దేశంలో యందు క్షేమాభివృద్ధి నొందుచుండెను? సంఘము ఏ దేశముల యందు క్షేమాభివృద్ధి నొందుచుండెను? యూదయ, సమరయ, గలిలయ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్ చెప్పండి. 28. ఏ ఓడ ఎక్కి పౌలు ఇటలీ చేరారు? ఏ ఓడ ఎక్కి పౌలు ఇటలీ చేరారు? అలెగ్జాంద్రియా ఓడ ఎక్కి ఇటలీ చేరాడు. తర్వాత అద్రిముత్తయ్య ఓడనెక్కారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్ చెప్పండి. నంబర్ 18. పౌలుతో ఏథెన్స్లో వాదించినది ఎవరు? పౌలుతో ఏథెన్స్లో వాదించినది ఎవరు? ఎపిక్యూరీలను, స్తోయికులను కొందరు జ్ఞానులు పౌలుతో వాదించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్ 2. పేతురును మొదట బంధించినప్పుడు ఎవరి మధ్య నిలబెట్టారు? పేతురును మొదట బంధించినప్పుడు ఎవరి మధ్య నిలబెట్టారు? కాదు ఎవరి మధ్య నిలబెట్టారంటే ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు అలెగ్జాండర్ను ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు ప్రధాన యాజకుని బంధువులందరూ ఇంకా ఒకటి ఉన్నదండి. రైట్ ఆన్సర్. అయిపోయిందమ్మా, ఉన్నాయా? రైట్, ఓకే, వెరీ గుడ్. 5 వచ్చింది, వెరీ గుడ్. నెక్స్ట్ టీమ్. నంబర్ చెప్పండి. 24. సహస్రాధిపతి పౌలును ఫెలిక్స్ వద్దకు పంపినప్పుడు ఎంత సైన్యాన్ని ఇచ్చి పంపాడు? సహస్రాధిపతి పౌలును ఫెలిక్స్ వద్దకు పంపినప్పుడు ఎంత సైన్యాన్ని ఇచ్చి పంపాడు? 200 మంది సైనికులు, 70 గుర్ర ప్రవతలను, 200 ఈటెల వారిని ఇచ్చి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏదైనా పర్వాలా, మీరు చెప్పండి. చాయిస్ 6. ఇది 9. సరే, 9. లుద్దా అనే ఊరిలో ఏ రోగం గల వ్యక్తి ఎంతకాలం నుండి బాధపడి ఎవరి వలన స్వస్థత పొందాడు? ఐనేయా అని పక్షవాయువు గల వ్యక్తి 8 సంవత్సరాల నుంచి బాధపడుతూ స్వస్థత పొందాడు. పేతురు ద్వారా స్వస్థత. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్
52. స్కెవయ కుమారులకు జరిగిన సంగతి ఏ ప్రాంతపు వారికి తెలియవచ్చినప్పుడు వారికి భయము కలిగినది. స్కెవయ కుమారులకు జరిగిన సంగతి ఏ ప్రాంతపు వారికి తెలియవచ్చినప్పుడు వారికి భయం కలిగినది. ఎఫెస్ పట్టణస్థులకు తెలిసినప్పుడు వారందరికీ మిగులు భయం కలిగి. స్కెవయ కుమారులకు జరిగిన సంగతి ఏ ప్రాంతపు వారికి తెలియవచ్చినప్పుడు వారికి భయం కలిగినది. ఎఫ్ఎస్ఐ గారు, ఎఫెస్ యోదయ ఇద్దరు లొంగ తీసుకున్నప్పుడు ఆ పట్టణపు వారందరికీ ఆ విషయం తెలియవచ్చు కనుక మిగులు భయం. అదే ఏ ప్రాంతపు వారికి. ఎఫెస్ పట్టణం. ఇంకా ఉన్నాయి 2-3 పేర్లు ఉన్నాయి. అది రెండు ఆన్సర్స్ ఉంటాయి, కనీసం 2 చెప్పాలి. ఎఫెసు తెస్సలోనిక పట్టణస్థులు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పండి. 30. ఓడ ప్రమాదంలో శతాధిపతి ఖైదీలను ఎలా ఒడ్డుకు వెళ్ళాలని చెప్పాడు. కొందరిని పలకల మీదను ఓడ చెక్కల మీదను వెళ్ళవలసింది. రైట్ ఆన్సర్. 29. 29. గ్రంథంలో వ్రాయబడిన ద్వీపాల పేర్లు ఎన్ని, వాటి పేర్లు. ఈ గ్రంథంలో మెలితే ద్వీపము, కౌద ద్వీపము. మెలితే ద్వీపము, కౌద. రైట్ ఆన్సర్. అయిపోయింది. వెరీ గుడ్. లాస్ట్ నంబర్ 10 టీమ్. చెప్పండి, నంబర్ చెప్పండి. 10 వచ్చిందా? క్వశ్చన్ నంబర్ 6. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? తన తండ్రి చనిపోక మునుపు ఇక్కడ ఉన్నాడు, తన తండ్రి చనిపోయాక ఎక్కడ ఉన్నాడు? 3 ఉన్నాయి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు, తండ్రి చనిపోక మునుపు ఎక్కడున్నాడు, తండ్రి చనిపోయాక ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము. స్టార్టింగ్లో ఉన్నది మామూలుగా ముందున్నది మనకి ఇక్కడ మరి చెప్పాలి. హారానులో ఉన్నాడు. అది కాదు, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? పిలిచినప్పుడు తండ్రి చనిపోక ముందు ఎక్కడున్నాడు, చనిపోయాక ఎక్కడున్నాడు? అబ్రహాం యొక్క తండ్రి చనిపోయే ముందు, చనిపోయాక, పిలిచినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అది కనీసం 2 అన్న చెప్పాలి. నెక్స్ట్ తీసేయండి ఇంకెందుకు. 14. 15వ అధ్యాయం చివరిలో పౌలు బర్నబాలు ఎవరెవరిని వెంట పెట్టుకొని ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు? 15వ అధ్యాయం చివరిలో పౌలు బర్నబాలు ఎవరెవరిని వెంట పెట్టుకొని ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు? ఓకే. పౌలు సేవను పెట్టుకుని సిరియా ప్రాంతంకి వెళ్ళాడు. బర్నబా యోహోని ఎండబెట్టుకుని కుప్రా ప్రాంతంకి వెళ్ళాడు.
పౌలు శీలను వెంట పెట్టుకుని సిరియా కిలికి ప్రాంతానికి వెళ్ళాడు. బర్నబా మార్కు అని యోహాను వెంట పెట్టుకుని కుప్రా ప్రాంతానికి వెళ్ళాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్ చెప్పు. 55. పరిశుద్ధాత్మ వరము పొందుటకు ఏమి చేయాలని పేతురు ప్రజలతో చెప్పాడు? పరిశుద్ధాత్మ వరం పొందుటకు ఏమి చేయాలని పేతురు ప్రజలతో చెప్పాడు? వచ్చి ఆల్రెడీ అది తెలిసింది. అది అట్లా మీరు రక్షణ పొంది బాప్తీసం పొంది మీ యొక్క క్రియలు విడిచినప్పుడు పశ్చాత్తాపడి రక్షణ పొంది బాప్తీసం పొందినప్పుడు మీ యొక్క దేవుని యొక్క క్వశ్చన్ మళ్ళీ సార్ చెప్పండి. పరిశుద్ధాత్మ వరం పొందుటకు ఏమి చేయాలని పేతురు ప్రజలతో చెప్పాడు? ఏమి చేయాలి? మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొందవాలని చెప్పాడు. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ 61. వేటి మీద ధ్యానము ఉంచాలి అని పౌలు చెప్పాడు? వేటి మీద ధ్యానము ఉంచాలి అని పౌలు చెప్పాడు? ఏవి రమ్యమైనవో, ఏవి నీతి గలవో, చెప్పాలి. రమ్యమైనవి, నీతి గలవు, టోటల్ చేయండి. శాశ్వతమైనవి, వేటి మీద ధ్యానము ఉంచాలి అని పౌలు చెప్పారు? వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు ఓకే పాస్. క్లోజ్. రాంగ్ ఆన్సర్. 62. క్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తును ఎలాగ హెచ్చించును అని పౌలు చెప్పాడు? క్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తును ఎలాగ హెచ్చించునని పౌలు చెప్పాడు? సమానముగా. చెప్పాలి. క్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తును ఎలాగ హెచ్చించను అని పౌలు చెప్పాడు. సెంటెన్స్ చెప్పాలి కదా. కానండి. క్లోజ్ అయినట్టుగా ఒక రాంగ్ ఆన్సర్. ఆడియన్స్కి ఈ క్వశ్చన్ ఇస్తున్నా, ఆన్సర్ చేయండి. ఈ లోపల మొత్తం టోటల్ కౌంటింగ్ వస్తుంది. క్రీస్తు తను తానే రిక్తునిగా చేసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తును ఎలాగూ హెచ్చించును అని పౌలు చెప్పాడు. మార్కులు ఏమియ్యం, మార్కులు క్లాప్స్ ఇస్తాం. చెప్పండి ఎవరైనా, ఎన్నిబడి ఆడియన్స్లో చెప్తే చాలా సంతోషం. చెప్పండి మేడం. టోటల్ అయిపోయింది. ఎవరు ఫస్ట్? ఓకే అన్నా, ఇది తీసుకెళ్ళనా? బ్యాటరీ అయిపోయినాడు. ఇంత జరుగుతున్నది. అందుచేత
పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామంలో వంగునట్లును, ప్రతి నాలుకయు దేవుని మహిమార్థమై ఆయన యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామమును ఆయనకి అనుగ్రహించెను. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అయిపోయింది, స్కోర్ రెడీ అయింది. మరి టైం కూడా అవుతుంది ట్రైన్కి, కాబట్టి క్లోజ్ చేద్దాం. ఓకే, జాన్ గారు ఫస్ట్ ఆర్ సెకండ్ అనౌన్స్ చేస్తారు. అంటే లాస్ట్ నుంచి ఇద్దామా, ఫస్ట్ సెకండ్, థర్డ్ ఫస్ట్? జాన్ గారు థర్డ్ ఫస్ట్, సెకండ్ థర్డ్ ఫస్ట్ అట్లా ఇవ్వండి. జాన్ గారు థర్డ్ ఫస్ట్ అనౌన్స్ చేయండి, సెకండ్ తర్వాత ఫస్ట్. దీంట్లో చెప్పండి, వస్తుంది. ఓకే, మీరు ఎంతో కష్టపడి మరి సంతోషంగా మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ నిష్పక్షపాతకంగా జడ్జీలు తీర్పు తీర్చారు. దీంట్లో ఎక్కడ కూడా ఎటువంటి స్వార్థం లేదు, మేమందరం పక్షపాతం లేదు, స్వార్థం లేదు, అందరూ సమానమే మాకు. అట్లాగే. సో అనౌన్స్ చేస్తున్నప్పుడు మరి అందరూ బాగా 10 టీములు బాగా మీ ప్రయత్నాన్ని మీరు చెప్పారు, చేశారు, వెరీ గుడ్. మనం ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరు కూడా బాధపడకూడదు, సంతోషంగా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, మనం అందరం దేవుని పిల్లలు. చివరిలో గ్రూప్ ఫుడ్ తీసుకొని వెళ్దాం, గ్రూప్ ఫుడ్ ఈవినింగ్ పేపర్ న్యూస్ కోసం. నేను థర్డ్ ప్రైజ్ నుంచి చెప్తున్నాను. థర్డ్ ప్రైజ్ టీమ్ నెంబర్ 8. మేక్ దెమ్ బిగ్ హ్యాండ్స్. తర్వాత సెకండ్ ప్రైజ్ చెప్తున్నాను. మార్కులు వాళ్ళకి 240 వచ్చినాయి. 240 3 రౌండ్లలో 240 వచ్చినాయి. సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ టీమ్ మెంబర్స్ ప్లీజ్ కమ్ హియర్, దయచేసి రండి. థర్డ్ ప్రైజ్ ఓకే, థర్డ్ ప్రైజ్ 5,000 రూపీస్ దే గాట్. 5,000 రూపాయలు వారికి బహుమానంగా ఇవ్వటం జరిగింది. కంగ్రాచులేషన్స్, వందనాలు మీకు. తర్వాత సెకండ్ ప్రైజ్, ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ సెకండ్ ప్రైజ్. ఫస్ట్ టీమ్ దే గాట్ 250 మార్క్స్. 250 మార్కులు వచ్చినాయి వాళ్ళకి. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. దే గాట్ 10,000 rupees. 10,000 rupees second prize. So I am going to announce first prize. Okay, first prize. Suspense. అందరు చప్పట్లు కొట్టండి, ప్రేమతో చప్పట్లు కొట్టండి. థర్డ్ టీమ్ ప్లీజ్ కమ్ హియర్. కంగ్రాచులేషన్స్. 275 మార్కులు వచ్చాయి వాళ్ళకి. 275 మార్కులు. సో 15,000 ఫస్ట్ ప్రైజ్ గాట్ 15,000 రూపీస్. ఓకే, ఓకే, అందరికి వందనాలు. టాప్ 10 టీమ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీకు కూడా ప్రైజులు ఉన్నాయి. రిమైనింగ్ సెకండ్ టీమ్ ప్లీజ్ కమ్ హియర్. సెకండ్ టీమ్ కంగ్రాచులేషన్స్, ఫోటో తీసుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ టీమ్ రండి. ఫోర్త్ టీమ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా.
పట్టుకోండి, అటు తిరగండి, ఫోటో తీస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ టీమ్ ప్లీజ్ కమ్ హియర్. ఫిఫ్త్ టీమ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్, గుడ్ పర్ఫార్మెన్స్. ఫిఫ్త్ టీమ్. నెక్స్ట్ సిక్స్త్ టీమ్, ప్లీజ్ కమ్ హియర్. సిక్స్త్ టీమ్, కంగ్రాచులేషన్స్ టు సిక్స్త్ టీమ్. 235 మార్క్స్. 235 మార్క్స్. ఫోటో, కంగ్రాచులేషన్స్. తర్వాత సెవెంత్ టీమ్, ప్లీజ్ కమ్ హియర్. సెవెంత్ టీమ్ రండి. సెవెంత్ టీమ్, సెవెంత్ టీమ్. నెక్స్ట్ నైన్త్ టీమ్. They got good marks. 230 marks. 230 marks, good performance. Ninth team. Last 10th team, please come here. 10th team, congratulations. ఓకే, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు.